మాట పౌలు చెప్తున్నాడు, తిమోతికి అంటున్నాడు, తిమోతి, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. విశ్వాసాన్ని కాపాడుకోవడం అంత ఈజీ ఏం కాదు. దేవుని మీద అపారమైన నమ్మకం కలిగి ఉండడం అంత సామాన్య విషయం కాదు. ఎన్ని కష్టాలు పెట్టాడు యోబుని సాతాను, మీ అందరికీ తెలుసా సంగతి. ఏమంటే పిల్లలను చంపేశాడు, ఆస్తులను పాడు చేశాడు, పశువులను చంపేశాడు, పిల్లలను చంపేశాడు, భార్య భయంకరమైన జబ్బు పెట్టాడు, ఎన్ని కష్టాలు పెట్టాడు. అయినా దేవుని వదలలేదంటే ఎంత గొప్ప సంగతి మీరు ఆలోచించండి. నమ్మకం, విశ్వాసాన్ని కాపాడుకున్నంత ఈజీగా. చివరికి తన భార్య కూడా ఏముంది, దేవుని దూషించి చచ్చిపో. ఏం మంచి చేశాడు దేవుడు నీకు? కూతురు చచ్చిపోయింది, కొడుకు చచ్చిపోయాడు, ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, పశువులు చనిపోయాయి, భూములు పోయాయి, స్నేహితులు పోయారు, నమస్కరించేటువంటి బంధువులు కూడా ఈ రోజున ఎగతాళి చేస్తున్నారు, స్నేహితులు కూడా ఎగతాళి చేస్తున్నారు. తీరాన్ని దగ్గర చూస్తే భయంకరమైన జబ్బు పుట్టింది. చిల్ల పెంకుతో నువ్వు శరీరాన్ని గోక్కుంటున్నా, నీ దగ్గరికి రావాలంటే కంపు కొడుతుంది. ఎంత భయంకరమైన పరిస్థితిని కలగజేసిన ఆ దేవుణ్ణి ఇంకా నమ్ముతావా? నీకు ఉద్యోగం ఇవ్వలేదు అయినా నమ్ముతావా? వ్యాపారంలో లాభం రాలేదు అయినా యేసు ప్రభుని నమ్ముతావా? నీ కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, అయినా యేసు ప్రభుని నమ్ముతావా? యేసు ప్రభుని విడిచిపెట్టకూడదా అని సాతాను అంటూ ఉంటాడు. నీ భర్తను చంపేశాడు, ఎందుకు ఆయన దగ్గరికి వెళ్తావు? నీ భార్యని చంపేశాడు, ఎందుకు ఆయన దగ్గరికి వెళ్తావు? నీ పిల్లలు చంపేశాడు, ఎందుకు ఆయన దగ్గరికి వెళ్తావు? నీ వ్యాపారంలో లాస్ వచ్చింది, ఎందుకు ఆయన దగ్గరికి వెళ్తావు? నీ ఒంటిలో ఎప్పుడు చంపే, ఎందుకు ఆయన దగ్గరికి వెళ్తావు అంటాడు సాతాను. ప్రేరేపణ చేస్తూ ఉంటాడు లోపల. చర్చ్ మానే, బైబిల్ చదవడం మానే, ప్రార్థన చేయడం మానే, దశభాగం ఇవ్వడం మానే, పరిచర్య చేయడం మానే, లోకానుసారంగా తిరుగు, అందరూ తిరిగినట్లుగానే తిరుగు అంటూ ఉంటాడు. లోపల నీకు ఆలోచన పుట్టిస్తూ ఉంటాడు. అంత సామాన్య విషయం కాదు. దేవుని మార్గంలో నడవటం అంత ఆషామాషి ఏం కాదండి, అది సవాలుతో కూడుకున్న పని. అందుకనే అపోస్తలుడైన పౌలు అన్నాడు, పోరాటం, మంచి పోరాటం నేను పోరాడాను. ఎలాంటి పోరాటం? ఈ పోరాటం ఎలాంటిదంటే శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, నమ్మిన వారే మోసం చేస్తారు. ఎక్కడ దాకా ఎందుకు? కడుపును పుట్టిన కూతురే మోసం చేస్తుంది, కడుపును పుట్టిన కొడుకే మోసం చేస్తాడు, కన్న తల్లిదండ్రులే పిల్లల్ని ఇబ్బందులు పాలు చేస్తారు. విశ్వాసాన్ని కాపాడుకోవడం అంత సామాన్య విషయం కాదు.